నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారు అందరూ? మేము కూడా బాగున్నామండి. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటండి ఆ రెసిపీ అంటారా? గుత్తి వంకాయ ఫ్రై, వేపుడు. ఎలాగా? మన 2-3 సార్లు చేశాను, కానీ అవి వేరు ఇది వేరు. చాలా రకాలు చేసుకోవచ్చు వంకాయలు అని చెప్పే కదా, అలాగా ఇది కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ పెద్ద వంకాయలు ఉంటాయి, పచ్చడి వంకాయలు ఉంటాయి. అవి 2 తీసుకున్నాను. అవి పెచ్చు తీసేయాలి. ఇట్ట పీలర్తో పెచ్చు తీసేసి అదో పక్కన పెట్టుకోవాలి. ఎలాగా? ఇలా పీలర్తో పెచ్చు తీసాక ఇంత వస్తుంది కదా, దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. చుట్టూతో కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక అప్పుడు ఇలా నొక్కాలి. ఇలా పెట్టి ఇలా నొక్కాలి. నొక్కితే ఏమవుతుంది? ఇలా వస్తుంది, ఇలా విచ్చుకుంది. నేను వీడియోలో చూపించాను, కంగారు పడకండి. వీడియోలో చూపించాను, ఆ ప్రకారం చేసుకోండి. అది అలా నొక్కేసిన తర్వాత పక్కన పెట్టండి. ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టండి. పక్కన పెట్టాక మైదా పిండి, తర్వాత కార్న్ ఫ్లోరు, బియ్యం పిండి, ఆ 3 వేసేయండి. ఆ 3 వేసి కొద్దిగా గరం మసాలా, కారము, ఉప్పు అన్నీ బాగా, మన కారం కావాలి కదా, కారం బాగా వేసుకోండి. ఇంత వేసుకోండి కారం. 2-3 చెంచాలు పడుతుంది. కారం ఎక్కువ వేసుకుంటే వేపాక తగ్గుతుంది మళ్ళీ. ఆ కారం ఎక్కువ వేసుకుని ఇలాగా కలిపేసేయండి బాగా. మరీ పలచగా కాదు, మరీ బజ్జీ పిండిలాగా కాదు, ఒక మాదిరిగా కలుపుకోండి. కలుపుకుని ఈ వంకాయని ఏం చేస్తారు? ఇలా నొక్కాలి. ఇలా నొక్కి ఇలా ఇలా వెనక ముందు కూడా అదంతా అంటేటట్టు వేసేసి అప్పుడు నూనెలో వేయాలి. ఆ వంకాయ నూనెలో వేయాలి. అది కూడా చూపించాను చూడండి. నూనెలో వేసి బాగా ఒకవైపు వేగాక ఇంకోవైపు తీసేయండి. అంతే, గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి. బాయ్ బాయ్. ఇందులో మైదా పిండి, కార్న్ ఫ్లోరు, తర్వాత ఇదేమో ఆమ్చూర్ పౌడరు, గరం మసాలా, తర్వాత చాట్ మసాలా, కారము అన్నీ వేసేసాను. ఇప్పుడేమో కలపాలి. అన్నీ వేసేసాను. ఉండలు లేకుండా కలిపి అప్పుడు వాటర్ వేసి పలచం చేసుకోవాలి. ఇది వంకాయ ఫ్రై. మొన్న 2-3 సార్లు కూడా ఫ్రైలు చేశాను. అది అవో రకం ఇదో రకం. చూద్దాం. వేసినాక కానీ మనం చెప్పలేం బాగున్నాయి అని. చెప్తాను నేను, బాగున్నాయి లేదనేది మీకు చెప్తాను. ఇదిగో చూసారా, వంకాయ పెచ్చు తీసేసి ఇదిగోండి ఇలా పెచ్చు తీస్తున్నాను. ఇలా పెచ్చు తీస్తున్నాను. పెచ్చు తీసేసి అప్పుడు ఉప్పు నీళ్ళలో వేసి దాన్ని తుడిచి అప్పుడు అది ఇందులో ఏం చేస్తాము, వాటర్ వేసి కలిపేస్తాం కదా, అది పలుచగా ఇలా ఇలా నొక్కేసి నూనెలో వేయటమే. చూపిస్తాను. వంకాయని పిండిలో అలా ముంచాలి. ముంచాక అప్పుడు నూనెలో వేయాలి. అదిగోండి నూనెలో వేసాను. అలా ఉడుకుతుంది. కొంచెం బాగా ఉడికాక అప్పుడు మళ్ళీ తిప్పాలి. తిప్పితే ఏమవుతుంది? 2 పక్కల కాలుతుంది. మళ్ళీ తీసాక చూపిస్తాను. అయ్యో చూసారా వంకాయ ఎలా కాలిందో? అది అలా వేగుతుంది. ఇంకా వేగాక తీసేద్దాం. రెండు పెద్ద వంకాయలు కాల్చాను, అది వేయించాను. చూడండి బాగున్నాయి చూసారా? అది వివరంగా కనపడుతున్నాయి.